అంతేకాదు ఇంటితో కూడా నాకు బంధం తెగిపోయింది. బాబు, గా కవిత నోరు జారింది, నువ్వు చూస్తూ ఉన్నావుగా. నోరు జారితే ఆవిడ చేయి జారతారా? నేను ముందే చెప్పాను కవిత గారు నాకు పెద్ద దిక్కు అని. అయినా ఆవిడ్ని కొట్టారు అంటే ఆవిడేంటో ఆవిడ పెద్దరకమేంటో ఇప్పుడు బాగా అర్థమైంది నాకు. బాబు, ఆడవాళ్ళు ఇవాళ ఒక మాట అనుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ రేపు కలిసిపోతారు. మగవాళ్ళం మనం ఆవేశపడకూడదు. ధనంని తీసుకుని వెళ్ళు బాబు. తీసుకువెళ్తాను, తప్పకుండా తీసుకువెళ్తాను. ఏ చేత్తో అయితే కవిత గారిని కొట్టారో ఆ చేత్తోనే ఆవిడ కాళ్ళు పట్టుకోవాలి. పట్టుకుంటాను బాబు, కాళ్ళు పట్టుకుంటాను. నేను పట్టుకుంటాను బాబు, ఎందుకంటే ఆవిడ నాలో సగం. ఆవిడ బదులు నేను కాళ్ళు పట్టుకుంటాను బాబు. మీరు కాదు కాళ్ళు పట్టుకోవాల్సింది, ఆ దుర్గమ్మ గారు. ఆ దుర్గమ్మ గారే కవిత గారు కాళ్ళు పట్టుకోవాలి. సురేష్, నా గురించి ఆలోచించవా? నీ గురించి నిన్ను పెంచిన వాళ్లే ఆలోచించట్లేదు, నేనెలా ఆలోచిస్తాను? అయినా నిన్నేం తీసుకెళ్ళనట్లేదే. మీ పిన్నిని కవిత గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పమని. అది జరగని పని. అయితే ధనాన్ని తీసుకువెళ్ళడం కూడా జరగని పని. పదండి కవిత గారు. ఏ చేత్తో అయితే కవిత గారిని కొట్టారో ఆ చేత్తోనే ఆవిడ కాళ్ళు పట్టుకోవాలి. మీ పిన్నిని కవిత గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పమను. అది జరగని పని.
అయితే ధనాన్ని తీసుకువెళ్ళడం కూడా జరగని పని.